శ్రీమాత్రే నమః. ఈరోజు నా మిద్దె తోటలో వచ్చిన ప్రసాదం వంకాయలు, రెడ్ బెండ. వంకాయలు మొట్టమొదటి క్రాపు. ఇవి సన్న వంకాయలే, కాకపోతే బలంగా ఉండి ఇవి లావుగా వచ్చినాయి. ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ గ్రీన్ బెండ కాదు వంగ. ఇంకా మిద్దె తోటలో ఈరోజు చాలా రెడ్ బెండకాయలు వచ్చినాయి. నేను చెప్తూ ఉంటాను కదా, బెండ 4-5 మొక్కలు నాటుకోవటం కాదు, మినిమం 30 మొక్కలు నాటుకుంటే ఆ రోజు సరిపోను కర్రీకి సరిపోతాయని. నేను మొత్తం మొక్కలు నా మిద్దె తోటలో ఉన్నాయి అన్నీ లెక్కేస్తే అక్కడక్కడ చిక్కుడు చెట్లలో, బీర చెట్లలో అన్నిట్లో ఉన్న మొక్కల్ని లెక్క పెడితే 37 బెండ మొక్కలు ఉన్నాయి. ఈ లైన్ అంతా కూడా బెండే. బెండ గురించి మీకు ఒక విషయం తెలుసా? బెండకాయలు తింటే కీళ్ళల్లో జిగురు ఉత్పత్తి అయింది, బెండకాయల్లో జిగురు ఉంటుంది కాబట్టి అని అనుకుంటారు. కానీ అది అపోహ. బెండకాయల్లో ఉన్న జిగురు కీళ్ళల్లో ఉన్న జిగురుకి అసలు సంబంధమే ఉండదు. ఇక్కడ కూడా ఉంది. ఇంకా ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇంకా గ్రీన్ బెండ కూడా ఉన్నాయి. మొక్క బలంగా ఉంటే బెండకాయలు కూడా పెద్ద సైజులో బాగా లావుగా పొడవుగా వస్తాయి. ఇక్కడ కూడా ఉంది. ఇన్ని బెండ మొక్కల్లో ఎక్కడో ఒక చోట మనం మర్చిపోతూనే ఉంటాం బెండకాయలు. ఈరోజు నా మిద్దె తోట ప్రసాదం ఎన్ని ఎర్ర బెండకాయలు వచ్చినాయో. ఫస్ట్ వంగ కాయలు క్రాపు. ఇవి ఫస్ట్ క్రాప్లో బలం తక్కువగా ఉన్నప్పుడు ఇలాగే వస్తాయి. వాటికి మనమేమి కంగారు పడిన అవసరం లేదు. తర్వాత బలం మనం 10-15 రోజులకు ఒకసారి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం కాబట్టి
ఇలా గ్రీన్గా వస్తూ ఉంటాయి. గ్రీన్ కాదు సారీ, ఇలా మంచి కలర్లో వస్తాయి. ఫస్ట్ క్రాపు వంగ. చాలా బెండకాయలు కాసినాయి ఈరోజు. శ్రీమాత్రే నమః. ఈరోజు మిద్దె తోటలో పని చేసుకుంటూ ఏమి హార్వెస్ట్ చేసుకుంటానో చూడండి. ఇవి లాంగ్ బీన్స్. వీటి కింద ఆకులు కట్ చేసుకోకపోతే పైన గ్రోత్ సరిగ్గా ఉండదు. ఇలా కింద ఆకులన్నీ కట్ చేయాలి. లేకపోతే ఎనర్జీ అంతా ఈ కింద ఆకులు పీల్చుకొని మనకి ఈల్డ్ తక్కువగా వస్తుంది. ముదురు ఆకులన్నీ కట్ చేసుకోవాలి. ఈరోజు హార్వెస్ట్ గలిజేరు కట్ చేసుకుందాం. దీంట్లో ఏదన్నా పాదులు పెట్టుకుందామని నేను ఎరువు కలిపి పెట్టుకుంటే మొత్తం మడంతా ఈ గలిజేరు వచ్చేసింది. ఆకుకూరల్లో దేంట్లో ఉన్న వాల్యూస్ దాంట్లో ఉంటాయి. దీంట్లోనే ప్రత్యేకం, దాంట్లో తక్కువ అనే ఉండదు. దీంట్లో ఉండే గుణాలు దీంట్లో ఉంటాయి. మిగతా తోటకూర, పాలకూర, బచ్చల కూర వాటిల్లో ఉండే వాల్యూస్ వాటిల్లో ఉంటాయి. ఈరోజు బెండకాయలు కూడా కట్ చేసుకుందాం. గల్జేరు కట్ చేసుకున్నాం కదా, ఇవి గ్రీన్ బెండ. అక్కడక్కడ సీడ్స్ పడి ఇవి వచ్చినాయి. మట్టి బలంగా ఉంటే మనకి సీడ్స్ కోసం ఉంచిన బెండ కూడా చాలా పొడవుగా వచ్చింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మట్టి బలంగా ఉండాలి. పైన మనం ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా మట్టిలో బలం తక్కువ అయితే క్రాపు తగ్గిపోతుంది, మొక్క బలహీనంగా పెరుగుతుంది. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది. మొదట్లో కొద్దిగా వచ్చినాయి బెండలు. ఇంకా ప్రతిరోజు వీటిని వీడియోలు తీయలేను కదా, మీకు ప్రతిరోజు బెండకాయలు హార్వెస్ట్ అని చూపిస్తూ ఉంటే మీకు కూడా విసుగు వస్తుంది. మినిమం నేను బెండకాయ మొక్కలు 32-30 పైనే నాటుకున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు బెండకాయలు హార్వెస్ట్లో వస్తూ ఉంటాయి. నేను మీకు అప్పుడప్పుడు ఈ బెండకాయల హార్వెస్ట్ చూపిస్తున్నాను.
ఇక్కడ కూడా ఉంది. చేత్తో తుంచి తింటే చెట్టు కూడా కదులుతుందని పీక్కొని వచ్చినట్టు కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు. ఇది ముదిరిపోయింది, ఈ రెండు ముదిరిపోయినాయి. ఈరోజు నా మొక్కలకి మొత్తం బెండకాయలు కోస్తే గ్రీన్వి, రెడ్వి ఇన్నైనాయి. గలిజేరు ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి గలిజేరు, బెండకాయలు. శ్రీమాత్రే నమః.